ఎవ్రీవన్, వెల్కమ్ టు పుణ్య కిచెన్. సో ఇవాళ వీడియోలోన సింపుల్ అండ్ ఈజీ హోమ్ మేడ్ మసాలాతోటి ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇందులోని ముఖ్యంగా ఎగ్లో మనకు కాల్షియం అయితే అధికంగా ఉంటుంది. సో ఇందులోన క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చిన్నపిల్లలకు కూడాను రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కదా. సో చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కావచ్చు, సో ఇద్దరికి కూడాను మనము బాగా ఎగ్ రిలేటెడ్ ఇలా కర్రీస్ రూపంలో కావచ్చు, ఎగ్ ప్లెయిన్గా కూడా కావచ్చు, ముఖ్యంగా రోజు కూడాను ఉండేలాగా చూసుకోవాలి. అండ్ బాలింతలకు కానీ ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ ఒక పాయింట్, ఇందులో ఎగ్ ఎక్కువగా కొనుక్కున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వాడేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదండి ఎగ్ని ఎప్పుడైనా కానీ. అలా పెట్టడం వల్ల ఇంకా లోపల తొందరగా చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు ఎంత అవసరం ఉంటుందో అన్ని మాత్రమే ఎగ్స్ తెచ్చుకొని తొందరగా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా జలుబు దగ్గు ఉన్న వాళ్ళకైతే ఎగ్ తీసుకోవడం వల్ల తొందరగా తగ్గిపోతుంది కూడాను. సో ముందుగా బాండీలో 1 స్పూన్ నెయ్యి వేసేసి ధనియాలు, స్టార్ అండ్ యాలకులు, లవంగాలు, పలావాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడాను బాగా కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అల్లం వెల్లుల్లి, పుదీనా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే పసుపు కూడా వేసేసుకోవాలి. సో ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్నాక కొంచెం నీళ్ళు పోసి అలాగే వదిలేయాలి. తొందరగా చల్లబడిపోతుంది మసాలా మిక్సీ పట్టుకోవడానికి. ఇదే బాండీలో 1 స్పూను నెయ్యి వేసేసాను. సో కోడిగుడ్లు మొత్తం కూడాను ఈ నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారపొడి ఇలాగా ముందుగానే కలుపుకోవడం వల్ల ఉప్పు కారం బాగా పడుతుంది. సో ఈ విధంగా నెయ్యిలో బాగా వేగించుకున్నాక ఇవి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండ్లీలోనే టమాటో, ఉల్లిపాయలు, కరివేపాకు అంతా కూడా బాగా వేగించుకోవాలి. సో ఇలాగా కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న మసాలా మొత్తాన్ని కూడాను బాగా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలాగే ఒక 3 నుంచి 4 నిమిషాలు వదిలేయాలి. సో మీరు ఆయిల్ వేసుకుంటే ఆయిల్ లేదా నెయ్యి, సో ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు కూడాను అలాగే ఉడకబెట్టుకోవాలి. సో ఇలాగా ఉడికేటప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సో ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వగానే మనము మిక్సీకి పట్టుకున్న మసాలా మొత్తాన్ని కూడాను వేసినాక ఈ నీళ్ళు అయితే ఉంటాయి కదా, సో ఈ నీళ్ళని పోసేసుకోవాలి. సో ఇలాగా మసాలా వాటర్ మొత్తం వేసేసిన తర్వాత ఇది కొంచెం చిక్కబడేంత వరకు కూడా అలాగే ఉడికించుకోవాలి. మీరు ఇది రాగి సంగట్లో గనక చేసుకున్నట్టయితే కొంచెం నీళ్ళగానే వదిలేయచ్చు, లేదా చపాతీ ఆర్ పరోటా రైస్లోకి అయితే మరి కొంచెం చిక్కబడేంత వరకు గ్రేవీ లాగా అయ్యేంత వరకు కూడా అలాగే ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ బాగా చిక్కబడిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. సో మీరు ఏమైనా వెయిట్ లాస్కి కనుక ట్రై చేస్తున్నట్టయితే ఇందులో ఎగ్లో ఎల్లో ఉంటుంది కదా, అదైతే అవాయిడ్ చేసేసేయండి. సో ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడకబెడితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది.